వెలియంగిరి మన దక్షిణ భారతదేశ కైలాసం. సంవత్సరంలో 3 నెలలు మాత్రమే తెరిచిబడి ఉండే ఆలయం. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఊపిరాడక 2024లో 3 చనిపోయారు. కష్టతరంతో కూడుకున్న 15 కిలోమీటర్ల ట్రెక్కింగ్. ఆ శివయ్యని చూడ్డానికి 7 కొండలు దాటిపోవాలి. అసలు ఈ వెలియంగిరి హిల్స్ ప్రత్యేకత ఏంటి? వెలియంగిరి అడవులు ఈస్టర్న్ ఘాట్స్ అలాగే వెస్టర్న్ ఘాట్స్ కలిసే పాయింట్ అన్నమాట. వెలియంగిరి తమిళనాడులో కోయంబత్తూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 3 లక్షల వరకు ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు. అది కూడా కేవలం 3 నెలల్లో మాత్రమే. తమిళనాడులోనే ఎక్కువగా ట్రెక్కింగ్ చేయడానికి వచ్చే టూరిస్ట్ ప్లేస్ కూడా ఇదే. కానీ తమిళనాడులో ఇంత ప్రాధాన్యత ఉన్నా కూడా పొరుగు రాష్ట్రాలకు తెలియదు. మన తెలుగు యూట్యూబర్స్ కూడా ఎవరూ వెళ్ళలేదు. దీని గురించి మన యూట్యూబ్లో అయితే తెలుగులో వీడియో కూడా లేదు. నా ఛానల్ ద్వారా వెలియంగిరి హిల్స్ బ్లాగ్ని మీ ముందుకు తెస్తున్నా. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శివుడు ఎప్పుడు ఆనందంగా నాట్యం చేస్తాడు, కానీ ఇక్కడ బాధతో వచ్చి నాట్యం చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే కన్యాకుమారిలో ఒక అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ శివుని వివాహం చేసుకోకుండానే, కనీసం శివుణ్ణి చూడకుండానే మరణిస్తుంది. ఈ విషయం శివుడికి తెలిసాక నా కోసం ఒకరికి ఇలా అయిందని బాధతో వెలియంగిరి పర్వతాలకు వెళ్లి నాట్యం చేస్తాడు. అసలు ఈ వెలియంగిరి ఎక్కడుంది, ఎలా వెళ్లాలో చూద్దాం. ముందుగా మన తెలుగు స్టేట్ నుంచి కోయంబత్తూరుకి రావాలి. కోయంబత్తూరు దగ్గర ఈషా ఉంది కదా, ఆ ఈషా ఫౌండేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెలియంగిరి హిల్స్. కోయంబత్తూరు టౌన్ బస్ స్టాండ్ నుంచి పూండి బస్సెస్ ఉంటాయి. కోయంబత్తూరులో టౌన్ బస్ స్టాండ్ నుంచి మాత్రమే పూండి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. పూండి బస్ ఎక్కితే డైరెక్ట్ గా స్టార్టింగ్ పాయింట్ దగ్గరే స్టాప్ ఉంటుంది. లేదంటే ఈషా బస్ పట్టుకొని వస్తే ఈషా దగ్గర స్టాప్ ఉంటుంది. ఈషా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఆటోలో వెళ్ళొచ్చు. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ లో దిగేసి టౌన్ బస్ స్టాండ్కి వచ్చినాం. ఫ్రెండ్స్ అంతా కలిసి నైట్ టిఫిన్ చేసేసి మన తెలుగు వాళ్ళ టీ షాప్ అక్కడికి వెళ్ళి టీ అయితే తాగేసినాం. ఆల్మోస్ట్ అందరూ నైట్ టైమే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే డే టైంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఎవ్వరూ కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్తారు. నైట్ 10కి వెలియంగిరికి అయితే రీచ్ అయ్యాం. రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి స్టార్టింగ్ లోనే ప్లాస్టిక్ అలో చేయరు. 20 రూపీస్ తీసుకొని వాటర్ బాటిల్కి ఒక స్టిక్కర్ వేస్తారు. రిటర్న్ మనం వచ్చేటప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేస్తే మన 20 రూపీస్ మనకు రిటర్న్ ఇస్తారు. ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి కర్ర చాలా అవసరం. ఒక కర్ర 30 రూపాయలు. ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ మీరు ఏమైనా కొనాలి అనుకుంటే రేట్ చాలా ఎక్కువ ఉంటాయి. నైట్ 11కి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. నైట్ టైం వెళ్ళడం వల్ల మీకైతే ఏం చూపించలేకపోతున్నాను. రిటర్న్లో వచ్చేప్పుడు క్లారిటీగా చూపిస్తాను. నైట్ టైమ్స్ దారిలో వెళ్ళడానికి లైట్స్ కూడా ఉండవు. టార్చ్ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది. పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ చాలా తగ్గుతూ ఉంటుంది. దాదాపుగా మనం 6000 ఫీట్స్ అయితే పైకి వెళ్తాం. ఆరు కొండలు ఎక్కిన తర్వాత 7వ కొండ దగ్గర వాటర్ వస్తుంటాయి. ఎవరైనా స్నానం చేయాలనుకుంటే అక్కడ స్నానం చేసి వెళ్ళొచ్చు. వాటర్ చాలా కూల్ గా ఉంటాయి. మంచి స్పాట్ చూసుకొని సన్ రైజ్ చూసుకున్నాం. మార్నింగ్ 8 పైకి అయితే వచ్చేసినాం. పైకి వచ్చి దర్శనం చేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం.
ఆల్మోస్ట్ అందరూ కూడా నైట్ టైమే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే డే టైంలో చాలా ఎండ ఎక్కువ ఉంటుంది, అది కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అందరూ నైట్ టైం ఉండేలాగానే ప్లాన్ చేసుకుంటారు. పైకి ఎక్కేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో రిటర్న్లో వచ్చేయడానికి అంత కష్టంగా అయితే ఉంటుంది. ఇప్పుడున్న ప్లేస్ కేరళ బార్డర్కి దగ్గరలో ఉంటుంది. అలా నీలగిరి అడవులను చూసుకుంటూ రిటర్న్ అయితే అయిపోయాం. నిజం చెప్పాలంటే నీలగిరి అడవులు చాలా బాగుంటాయి. మా దగ్గర ప్రజెంట్ అయితే తాగడానికి అయితే వాటర్ కూడా లేవు. ఆల్మోస్ట్ 3వ కొండ దగ్గర వెళ్ళే వరకు వాటర్ అయితే ఉండవు. ఇక్కడ షాప్స్లో వాటర్ కూడా అమ్మరు, అవి తప్ప అన్నీ అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 4 కొండలు వాటర్ లేకుండా దిగి పెద్ద స్టంటే చేసినాం. లాస్ట్కి 3వ కొండ దగ్గర వాటర్ అయితే దొరికేసాయి. దిగేటప్పుడు 4 కొండలు ఈజీగానే దిగేయచ్చు, మిగతా 3 కొండలు దిగేటప్పుడు నరకం అయితే కనిపించింది. వెలియంగిరి హిల్స్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది. స్టార్టింగ్లో ప్లాస్టిక్ అలో ఉండదు అని చెప్పాను కదా, పైకి వెళ్ళే దారిలో కొన్ని షాప్స్ ఉంటాయి. షాప్స్లో ప్లాస్టిక్ బాటిల్ కూల్ డ్రింక్స్ అయితే అమ్ముతుంటారు. ఇంకా కొంతమంది ఫారెస్ట్ వాళ్ళకి తెలియకుండా తీసుకొస్తుంటారు. తీసుకొచ్చినా పర్వాలేదు, రిజర్వ్ ఫారెస్ట్ అంటే నార్మల్గా పబ్లిక్కి అలో ఉండదు. కేవలం అక్కడున్న శివుడి కోసం 3 months పర్మిషన్ ఉంటుంది. ఎందుకు అలో ఉండదు అంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా రకాల జంతువులు ఉంటాయి. అవి ఉంటున్న ప్లేసెస్కి మనం వెళ్తూ పొల్యూట్ చేస్తున్నాం. వాటికి ఫుడ్ ఇస్తూ ఏదో పుణ్యం చేస్తున్నాం అనుకుంటూ వాటి హ్యాబిట్స్ చేంజ్ చేస్తున్నాం. తెలిసో తెలియకో చేసింటారు, ఇక నుంచి అలా చేయకండి. ట్రెక్కింగ్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, ఆ కర్రను చాలా పవిత్రంగా భావిస్తారంట. చాలామంది ఇంటికి కూడా తీసుకెళ్తారంట. తమిళనాడులో వెలియంగిరి అంటే తెలియని వాళ్ళు ఉంటారు, కానీ తమిళనాడులో తప్ప బయట రాష్ట్రాలకు ఇంకా వెలియం గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు అంటే చాలా ఆశ్చర్యమనే చెప్పచ్చు. చాలా కష్టపడి కిందకైతే వచ్చేసినాం. సక్సెస్ఫుల్గా వెలియంగిరి ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంత కష్టమైన ట్రెక్కింగ్ చేస్తూ వీడియోస్ తీయడం చాలా కష్టం. వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. ప్లీజ్ వీడియో నాకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.